నంబర్ 1765 సికింద్రాబాద్ రేపలే ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 1వ నంబరు ప్లాట్ఫామ్ నకు రానున్నది. సో హలో గైస్, చాలా నెలలైతుంది ఈ ఇండియన్ అనౌన్స్మెంట్ వినకుండా. అందుకే నేను కాలిపీలు ఒక వైబ్ ఉండాలని సికింద్రాబాదే పెట్టేసిన. సో మనం ఈరోజు ఏడికి పోతున్నాం అంటే లివర్పూల్ స్ట్రీట్ పోతున్నాము. నాకే జాబ్ దొరకలేక నేనే చస్తున్నారా అంటే మా దోస్తుడు ఉండి అరే నాకు కూడా చూడరా అంటే నేను ఒకటే మాట అన్నా మాతోని దోతిన్ 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఇట్లా చెప్పగానే మా వానికి టన్నుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసి సాల్ భరోసా ఉంది నాకు, మా దోస్తాడు ఉన్నాడు కాలిపిల్లి అనుకున్నాడు. నాకే గతి లేక గంజి తాగుతుంటే ఈడొకటి అడిగిండు, నీ అమ్మ దొరుకుతలే, నాకే మస్తు రోజులు అవుతుంది. మళ్ళీ అదే అడిగేసరికి నేను ఒకటే మాట అన్నా, నీకు బంకులో కావాలా, జింకులో కావాలా, ఏం కావాలా, ఏ జిఎం కావాలా అట్లనేసరికి ఫీల్ అయ్యిండు కొడుకు. ఇక సరే అని అరే నేను ఎట్లా పెట్టి ఎత్తుకుదాం రా మన ఇద్దరం, ఎట్లా పెట్టి ఈరోజు జాబ్ కొట్టే పోదాం అన్నట్టు చెప్పేసిన. కానీ ఈ రోజు అయితే మేము జాన్ విక్ సినిమాలో చూసిన ఆ బిల్డింగ్ అయితే చూసినాము, మా ముంగట కనబడుతుంది అదే. మీరు కనుక జాన్ విక్ సినిమా చూసిన వాళ్ళు అయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేసుకోండి ఒకసారి. మావాడేమో నా మీద భరోసా పెట్టుకుని వచ్చిండు, ఈ రోజు ఎట్లా పెట్టి పార్ట్ టైం దొరికేటట్లేదు. అట్లానే ఇక మేము గోపీబాయ్ వాళ్ళ కాలేజ్కి పోదాం అనుకుంటున్నాము, ఒకసారి రమ్మన్నాడు. మన గోపీబాయ్ కాలేజ్ ఇది బీపీపీ భానుప్రకాష్ మావాడు బీపీపీని భానుప్రకాష్ ప్రాపర్టీస్ చేసిండు. అదే నన్ను ఎవడన్నా బీపీపీ అంటే ఏంటంటే నేనైతే భారత్ పెట్రోలియం అని చెప్తుండే. మన గోపీబాయ్ కాలేజ్ పక్కకే మన కేబుల్ బ్రిడ్జ్ ఉంది, అదే కేబుల్ బ్రిడ్జ్ అంటున్నా, లండన్ బ్రిడ్జ్ ఉంది. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసినాం. అయ్యి అమ్మ ఊకే కేబుల్ బ్రిడ్జ్ గుర్తుకొస్తుంది నాకు, దుర్గం చెరువుది. అంటే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా ఊకే ఆడికే పోతుండే, ఇంకా వేరే ప్లేస్కి అయితే ఏడికి పోతుండే. నైట్ అవుట్కి అయితే మస్తు అనిపిస్తుంది అక్కడ. ఈడ కూడా మేము కరెక్ట్ నైట్ టైంకి వచ్చినాము. ఇంకా ఇది ఓపెనింగ్ అయితే, ఇది బ్రిడ్జ్ మధ్యలో ఓపెన్ అవుతుంది కదా, ఆ ఓపెనింగ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అది కనుక ఓపెన్ అయితే మాకు కంపల్సరీ చూపెడతాను. లొకేషన్ మట్టుకైతే తోపు ఉంది, నీళ్ళంతా ఆమామున్నాయి. ఇక్కడ మస్తు మంది వ్లాగర్స్ కూడా ఉన్నారు, నేను ఒకరిని, ఒక మావాడు కూడా ఉన్నాడు. ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ రాయి ఉంది, రాయి మీద మొత్తం ఇక బ్లైండ్ పీపుల్ చదువుకొని. కానీ అట్లనే మనోళ్ళు కూడా ఏమో రాసిరు, మీకు క్లారిటీ చూపెడతా. నీ అమ్మ ఓ బోట్ వస్తుంది, ఆ గేట్లు కూడా ఎత్తారు. మేము కనుక కొంచెం ముంగట ఉంటే మీకు క్లారిటీ చూపెడతాం. కానీ ఇప్పుడు మేము బయటికి పోతాం అక్కడ సైడు, ఆడికి పోయినాక చూపెడతాము. ఇంకా చూడండి బోర్డు మీద చూడండి, రాయి మీద ఏం రాశారు, ఎస్ లవ్ జే అంట. ఇంకేమున్నాయి వైఏఎస్హెచ్ చేసి అంట. నీ అమ్మ కేతానో కేపానో ఏమో ఉందాడా. మనల్ని గుర్తుపట్టాలంటే ఇగో ఇట్లా ఈజీ గుర్తుపట్టవచ్చు. వీళ్ళంతా ఇగో ఇక్కడ రాయి మీద కూడా ఎట్లా రాసిరో సావు మొత్తం మనలేమో శాంతి. నీ అమ్మ ప్రియాంకను ఏమో రాసుకుంది. ఈ అమ్మ ఘోరంగా ఇదైతే అసలు. మంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు చెప్పేవాళ్ళు లేకపోవడం. అట్లుంటుంది మరి ఇండియన్స్ అంటే ఏందో. వాళ్ళకి కూడా తెలిసిపోయింది వచ్చి అమ్మ మొత్తం అంతా ఆగమాం చేసిరేంద్ర దీన్ని, ఇక్కడ చదువుకొని కానీ పెడితే ఇట్లా రాసిరేంద్ర అనుకోవచ్చు. మంచి చేస్తా నా కొడకను రే, నాశనం అయిపోతావురా. ఇక్కడ స్టార్ బాక్స్ ఉందంట, ఆడికి పోయినాక అది ఎట్లుంటుందో చూద్దాము. ఇక వచ్చేసిన అటు ఇటు చేసి అయితే మావాడు మెల్లగా అమ్మాయిల దింకే చూస్తున్నాడు, పిఆర్ సంపాదిద్దామని చూస్తున్నాడు కాలిపీలి. నా జీవితంలో అయితే ఇంతవరకు ఈ స్టార్ బాక్స్ కాఫీ అయితే ముట్టలేదు. మావాడు ఉండి మంచిగా ఉంటుంది తాగన్నాడు, అందుకని ఇక టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. నేను అప్పటి నుంచి గమనిస్తున్నా మావాడు మెల్లగా అమ్మాయిల దిక్కే చూస్తున్నాడు, కాలిపీలి ఇక పిఆర్ కొట్టి ఇండే సెటిల్ అయిపోదామని చూస్తున్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మావాడైతే ప్రయత్నిస్తుండు, ఒక చిన్న నిప్పురవ్వ వేస్తున్నాడు మెల్లగా. అది కనుక అంటుకుంది అనుకో ఇక సెట్ అయిపోయినట్టే, పిఆర్ కొట్టి సెటిల్ అయిపోతాడు. ఇక మన బతికి ఎట్లా పెట్టి మననే కూడా దేకుతాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మన కాఫీ టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడే తాగిన దీని టేస్ట్ ఎట్లుందంటే బాగుంది కానీ బాగాలేదు. ఇంకా స్టార్ బాక్స్ అయిపోయిందో లేదో ఇక మనం కరెక్ట్ టైంకి గేట్ ఓపెనింగ్ టైంకే వచ్చేసినాము. ఇప్పుడు క్లారిటీ కనబడుతుంది, ఎందుకంటే ఇంతకుముందు జనాలు ఉండే, ఇప్పుడు ఎవ్వరు లేరు. కాలిపిల్లి నేనే ఉన్నా, మా దోస్తులు ఉన్నారు. ఇంకా పైన కూడా నడవచ్చు మనము, కానీ దానికి ఎన్ని పౌండ్స్ అవుతుందో తెలియదు. అందుకని ఇక్కడ ఫ్రీగా మనము ఈ వ్యూని ఆస్వాదిద్దాము. ఈ గేట్లు ఎత్తుతుంటే నాకు ఒక ఫీలింగ్, ఒక సీన్ గుర్తుకొస్తుంది. ఇంతమందికి కరెక్ట్ ఈ గేట్లు ఎత్తుతున్నప్పుడు ఇట్లాంటి బాహుబలి సీన్ గుర్తుకొచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. షిప్ అయితే తోపుంది, ఏదో ప్రైవేట్ పార్టీ అవుతున్నట్టుంది, అందుకని ఆడ మస్తు మంది జనాలు కనబడుతున్నారు. వాడు సిగ్నల్ ఇస్తున్నారు, మరి గేట్లు ఎత్తురు రాబే, గేట్లు ఎత్తురు, ఇంకెంతసేపు రాబే అన్నట్టు. సో ఇక్కడ దాకా నా వీడియో కనుక మీకు రీచ్ అయి ఉంటే, మీరు కనుక ఇక్కడ దాకా నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి అయితే 113 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను.